రాష్ట్రానికి 3 రోజుల వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళలోని మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రుతుపవనాల ప్రభావంతో రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉపరితల ఆవర్తనంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు, కరెంటు పోల్స్ విరిగిపడ్డాయి. మరోవైపు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ వర్షం పడుతుంది. శంషాబాద్, షాద్ నగర్ ఏరియాలో వాన పడింది. సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, వెదర్ అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, నైరుతి ఋతుపవనాలు ముఖ్యంగా కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు తాకినట్టు ఐఎండీ ప్రకటించింది. దీంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణలకు వచ్చే 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పి రాష్ట్ర వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షం కురుస్తుంది. జగిత్యాల్, కరీంనగర్, ఇటు ఆదిలాబాద్లో ప్రజెంట్ అయితే ఈదురుగాలతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తున్నది. హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే హైదరాబాద్ సెంట్రల్ జోన్లో మాత్రం వర్షం లేదు. ఇటు సికింద్రాబాద్ సైడ్ పలు చోట్ల మాత్రము కొంత వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇటు భారత వాతావరణ శాఖతో పాటు రాష్ట్ర వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు, రేపు, ఎల్లుండి చాలా జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అయితే నైరుతి ఋతుపవనాల విషయానికి వస్తే కూడా ఆంధ్రప్రదేశ్కు ఈరోజు తాకడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు అలర్ట్ కూడా జారీ చేశారు. అన్ని జిల్లాలకు సంబంధించి వర్షాలు కురుస్తాయి, ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సో తెలంగాణలో కూడా వచ్చే వారంలో నైరుతి ఋతుపవనాలు కూడా తెలంగాణను తాకనున్నట్టు ఇదివరకే వాతావరణ శాఖ ప్రకటించింది. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్ సెంట్రల్ జోను మినహా సిటీ శివారు ప్రాంతాలలో చాలా చోట్ల మాత్రం వర్షం కురుస్తుంది. ఇటు గ్రేటర్ పరిధిలోకి సంబంధించి అయితే ప్రజెంట్ అయితే సెంట్రల్ జోన్లో వర్షం లేదు. సికింద్రాబాద్లో చాలా చోట్ల పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో ఓవరాల్గా ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల్లో మాత్రం చాలా వరకు వర్షం ఇప్పుడు కురుస్తున్నది. అయితే మార్నింగ్ వెదర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉండే. ఉదయం మాత్రము చాలా వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉండే. కరీంనగర్ కానీ, జగిత్యాలు ఈ పరిస్థితిలో మధ్యాహ్నము నుంచి ఇప్పుడు సాయంకాలం కాగానే పూర్తిగా వెదర్ మారిపోయింది. చాలా చోట్ల కూడా కరీంనగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. సో సిటీలో కూడా ప్రజెంట్ మనం చూస్తే ఉదయం నుంచి చాలా వరకు ఎండ ఉండే. ఇప్పుడు సాయంకాలం కాగానే ఇప్పుడు సిటీలో కూడా చాలా చోట్ల మబ్బులు అనేవి కమ్ముకున్నాయి. చాలా దిక్కులకు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ప్రజెంట్ అయితే కేవలం శివారు ప్రాంతాల్లో, నగర శివారు ప్రాంతాల్లో మాత్రమే వర్షం కురుస్తున్నది. సిటీ, మెయిన్ సిటీలో మాత్రం అయితే ప్రజెంట్ వర్షం లేదు. ఇటు ఉప్పల్కు సంబంధించి కూడా, ఉప్పల్ సైడ్ కూడా కొన్ని చోట్ల వర్షం కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో వచ్చే వీక్లో మాత్రము తెలంగాణకు నైరుతి ఋతుపవనాలు రానున్నట్టు అధికారులు ఆల్రెడీ ప్రకటించారు. కేరళ, ఏపీ, తమిళనాడులోనైతే ఈరోజు ఋతుపవనాలు తాకాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా సిటీలో కొన్ని చోట్ల వర్షాలు కురవగా, మరికొన్ని చోట్ల మాత్రం ఎండ అనేది సాధారణంగా ఉంది. ప్రజెంట్ మనము ట్యాంక్ బండ్ పైన ఉన్నాము. ఇక్కడ సిచ్యువేషన్ మబ్బులు కమ్ముకున్నాయి. మరోపక్క కొంత ఎండ వేడి కూడా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గానైతే శివారు ప్రాంతంలో వర్షం కురుస్తున్నది తప్ప గ్రేటర్ పరిధిలో, మెయిన్ సెంట్రల్ జోన్లో మాత్రం వర్షం అయితే కురవడం లేదు. వచ్చే వీక్ అయితే తెలంగాణకు నైరుతి ఋతుపవనాలు రానున్నట్టు అధికారులు, వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ విజయ్.